ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే మతోన్మాద న్యాయవాది నిండు కోర్టులో షూ విసరడం అత్యంత హేయనీయమైన దారుణ సంఘటనని, దీనిని యావత్ భారత ప్రజలు ఖండించి రాజ్యాంగ విలువలను రక్షించుకోవాలని పిలుపునిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ తమ విధులను బహిష్కరించి కోర్టు నుండి టీచర్స్ కాలనీ మీదుగా కోర్టు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సదరు సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ముక్త కంఠంతో నినాదాలు చేశారు। ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి భారత రాజ్యాంగంపై దాడిగా తాము పరిగణిస్తున్నట్లు, ఇందుకు కారకుడు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదని, అతడు వెనకాల మత ప్రేరేపిత అసాంఘిక శక్తులు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటాయని తాము భావిస్తున్నట్లు తెలుపుతూ, ఆ న్యాయవాది మీదనే కాకుండా వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులందరినీ గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఎవరూ సాహసించకుండా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు। కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆర్కే ఘనపురం, జనరల్ సెక్రటరీ అశోక్ మైలపాక, ట్రెజరర్ మాదగానే నాగరాజు, న్యాయవాదులు ప్రవీణ్ రాజు, రఘురాం రెడ్డి, బానోత్లాలు, బండపల్లి వెంకన్న, వల్లపు మధుసూదన్, జల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం మేరకు విధులను బహిష్కరించి ఈ రకమైన ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది। ఈ నిరసన దేని మీద అంటే నిన్న జరిగినటువంటి, అది చెప్పుకోవడానికి కూడా చాలా ఏహనీయం। ఎందుకంటే భారత సర్వోన్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో, అది కూడా ప్రధాన న్యాయమూర్తి నడుపుతున్నటువంటి బెంచ్ దగ్గర ఒక అడ్వకేట్ అనడం కంటే ఒక మతోన్మాద అనడం కరెక్ట్। ఎందుకంటే అతను ఒక మత సంబంధమైన స్లోగన్స్ చేసుకుంటూ మా సనాతనం జోడికి రావద్దు, మా సనాతనాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దనే టైప్లో మాట్లాడుకుంటూ సిజేఐ గారి మీదకి బూటు విసరడం అనేది చాలా దుర్మార్గమైన విషయము। ఇది రాజ్యాంగ వ్యవస్థకు, రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధము। దీనిని యావత్ దేశ ప్రజలందరూ, మూలవాసులు, బుద్ధిజీవులంతా ఖండించాలి। ఇలాంటి దుశ్చర్యలు భవిష్యత్తులో పునరావృతం కావద్దు। దీని మీద ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాలి। ఇప్పటికే ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నాడో కిషోర్ అనే అడ్వకేట్ని, ఆయనకు 71 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ కనీస పరిజ్ఞానం, కనీస విఘ్నత లేదు। రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ న్యాయమూర్తులు కానీ అతనికి ఎటువంటి విఘ్నత లేదు। అతనికి ఈ వ్యవస్థల కంటే ఈ మతాల మీదనే ఎక్కువ ఆయనకు అభిరుచి ఉన్నట్టుగా భావిస్తున్నాం మేము। దీన్ని, ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్ తొర్రూరు పక్షాన మా న్యాయవాదులంతా ముక్త కంఠంతో ఈరోజు నిరసన చేపట్టినాము। అందులో భాగంగానే మా విధులను ఈరోజు దూరంగా ఉంటూ మేము ఆ సంఘటనను ఖండిస్తున్నాం। కాబట్టి మేము ఈ నిరసన ద్వారా కూడా చెప్తున్నాము, భవిష్యత్తులో మతము, కులం అనే పేరుతో ఏ ఒక్కరు కూడా ఇలాంటి అరాచకాలకు పాల్పడొద్దు అంటే ప్రతి ఒక్కరు ఈ సంఘటన మీద స్పందించి ఖండించాలని పిలుపునిస్తున్నాం। థ్యాంక్ యూ। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.